యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృప నాకై. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం చూస్తున్న అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో ఉండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. తరువాత యెహోషువయు ఇశ్రాయేలులందరూ జరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలులందరూ వానిని రాళ్లతో చావగొట్టేది. చాలండి. పరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన లేఖన భాగం నుంచి మాతో నువ్వు సూటిగా స్పష్టంగా మాట్లాడు. ఈ వాక్యమును విరుచున్న ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడినట్లుగా నీ పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించి, నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించి నాయన అనేక మందికి ఇది ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా దీవించి మీరే మహిమ పొందుకోమని యేసు దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ సందర్భం ఏమిటంటే, ఇశ్రాయేలీలు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో యెరికో పట్టణం మీదకి వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యెరికో ప్రాకారాలు కూలిపోయినాయి. దేవుడు ఆ యుద్ధానికి వెళ్లే ముందు దేవుడు యెహోషువతో చెప్పాడు ఏమనంటే, ఇశ్రాయేలులో ఎవరు కూడా యెరికోలో ఉన్న దేనిని కూడా ముట్టకూడదు, అది శాపగ్రస్తమైనది అని చెప్పి అక్కడున్న పశువులను కానీ, బంగారం కానీ, ఎండి కానీ, అక్కడ ఉన్న వస్తువులు కానీ, మనుషులు కానీ అందరూ కూడా శాపగ్రస్తమైన వారు కనుక వాటిని చంపి లేదా వాటిని అగ్ని చేత కాల్చివేయాలి, అంతేగాని వాటిలో ఏది కూడా ఆ శపితమైన దాంట్లో మీరు ఏది ముట్టుకోకూడదు అని స్పష్టంగా యెహోషువతో చెప్పి ఇశ్రాయేలులందరికీ కూడా ఈ ఆజ్ఞ జారీ చేశారు. అయితే యెరికో మీద దేవుడు ఎంతో అద్భుతమైన విజయం అనుగ్రహించాడు. ఆ యెరికో పట్టణాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అక్కడ హాయి అనే పట్టణం, ఒక చిన్న పట్టణం మీదకి వెళ్ళినప్పుడు, హాయి అనే పట్టణం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ వారు ఇశ్రాయేలీలు ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఎందుకు ఇలా జరిగింది అని యెహోషువ దేవుని సన్నిధిలో విచారణ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలీలు పాపం చేశారు కాబట్టి నేను శపితమైన దాంట్లో తీసుకోవద్దని చెప్పాను, కానీ ఇశ్రాయేలు అది తీసుకున్నారు, దాని వలన మీరు ఓడిపోవడం జరిగింది. ఆ శపితమైన దానిని మీలో నుండి తీసివేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను అని చెప్పి యెహోషువతో దేవుడు చెప్పడం జరిగింది. అయితే ఇశ్రాయేలులందరూ ఆ తప్పిదం చేశారంటే కాదు, ఇశ్రాయేలులో ఒక్కరైన ఆకాను అనే వ్యక్తి తప్పిదం లేదా ఆ పాపం చేశాడు. ఎందుకంటే దేవుడు ఏదైతే యెరికో పట్టణంలో తీసుకోవద్దన్నాడో ఆ యెరికో పట్టణంలో ఉన్న ఆ బంగారాన్ని, అంటే బంగారు కమ్మిని, వెండిని, పై వస్త్రాన్ని అతడు తీసుకుని వచ్చి గుడారంలో దాచిపెట్టాడు. తన గుడారంలో దాచిపెట్టి ఏమీ ఎరగనట్లుగా ఉన్నాడు. ఈలోపు హాయి మీద ఓటమి వచ్చేసరికి యెహోషువ దేవుని సన్నిధిలో విచారణ చేశాడు కదండి. ఇక్కడ చాలా మంది నాయకులకు లేదా సేవకులకు తలనొప్పి తెచ్చే పరిస్థితులు కల్పించేవారు అనేక మంది ఉంటారు. యెహోషువకి అర్థం కావట్లేదు, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఓడిపోయాం, దేవుడి కనాను దేశాన్ని స్వాధీనపరుస్తా అన్నాడు, నీ దినములన్నిటి ఎవడు నీ ఎదుట నిలవలేడని యెహోషువతో దేవుడు వాగ్దానం చేశాడు. అంతేకాదు యెహోషువ గ్రంథంలో జరిగిన యుద్ధాలన్నింటిలో దేంట్లో కూడా అపజయం కలగలేదు ఈ హాయి అనే ఈ పట్టణం మీద తప్ప. కారణం ఏమిటంటే ఆకాను అనే వ్యక్తి చేసిన పాపము వలన ఈ యొక్క ఓటమి అనేది జరిగింది అని దేవుడు చెప్పాడు. అంతేకాదు దానిలో నుండి మీరు బయటకు ఆ శపితమైన దానిని మీరు తీసివేస్తే తప్ప మళ్ళీ మీకు నేను విజయం ఇవ్వను లేదా మీకు తోడై ఉండను అని దేవుడు చెప్పడం జరిగింది. అప్పుడు యెహోషువ చెప్పాడు, ఇశ్రాయేలులో ఎవరో పాపం చేశారంట, ముందుకు రండి అంటే ఎవరు కూడా రాలేదు. కానీ ఒక్కొక్క గోత్రం చొప్పున విచారణ చేస్తున్న ఒక్కొక్క గోత్రాన్ని దగ్గర తీస్తూ ఉండగా ఆకాను అనే వ్యక్తి ఇక్కడ పట్టుబడటం జరిగింది. పట్టుబడి ఎందుకు అలా చేశావంటే నేను ఆశించి తీసుకున్నానండి అని చెప్పాడు. కానీ ఆ తర్వాత జరిగిన సందర్భం ఏమిటంటే
దేవుడు చెప్పాడు, ఎవరైతే ఆ పని చేశారో వారిని రాళ్లతో కొట్టి చంపాలి, అంతేకాదు అగ్ని చేత వారిని కాల్చివేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం అనవచ్చు ఏమండి దేవుడు ఎందుకు ఏదో తప్పుదనం చేస్తే ఏదో ఒక శిక్ష వేసేయాలి, కానీ ఎంత భయంకరమైన మరణానికి అప్పగించాలంటే దేవుడు ఏది చేసినా ఒక ప్రత్యేకమైన దానికి ఒక లెక్క అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం గమనించాలి, ఎరుకో శాపగ్రస్తమైనది, ఎరుకో ప్రజలు శాపగ్రస్తమైన వారు, ఆ శాపగ్రస్తమైన దాంట్లో ఏది ముట్టుకోవద్దు అని చెప్పాడు. ఏదైతే ఎరుకోకి ఏ పరిస్థితి అయితే వచ్చిందో దాన్ని ముట్టుకున్న వారి పరిస్థితి కూడా అంతే. ఎరుకో శాపగ్రస్తమైనది, దానిని అందరూ కూడా చంపేసి వారిని కాల్చడం జరిగింది. కాల్చివేశారు, పట్టణాన్ని వస్తువులన్నీ కాల్చివేశారు. అదే ఎరుకో పట్టణంలో నుండి ఏదైతే తెచ్చుకున్నారో ఇశ్రాయేలులో ఉన్న ఆకాన్ అనే వ్యక్తికి కూడా అదే శిక్ష పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎరుకో మీద ఉన్న శాపం ఇతని మీద కూడా వచ్చినట్లుగా. అంతేకాదు ఇక్కడ మనం ఆకాను చేసిన ఆ పాపము వలన ఆకానుకు ఒక్కడికే శిక్ష పడితే పెద్దగా మనం ఆలోచించవలసిన పని లేదు. ఇక్కడ గమనించవలసింది ఏమిటయ్యా అంటే, ఆకాను ఏదైతే దోపుడుకు సొమ్ముగా తీసుకుని వచ్చాడో ఆ సొమ్మును తీసుకొచ్చారు. అంతేకాదు ఆకాను అంతకు ముందు తనకున్న సమస్తము ఎంతైతే ఆస్తి సంపాదించాడో అది కూడా తీసుకుని వచ్చారు. అంతేకాదు కుమారులు కుమార్తెలు అనే మాట మనం గమనించాలి. ఇక్కడ తండ్రి చేసిన పాపాన్ని బట్టి, తండ్రి చేసిన భయంకరమైన ఆ పరిస్థితిని బట్టి కుమారులు కుమార్తెల మీద కూడా ఈ శిక్ష రావడం జరిగింది. అందరినీ కూడా తీసుకొచ్చారు. ఆకోరు లోయ అనే ఆ ప్రాంతానికి తీసుకుని వచ్చారు. అక్కడికి తీసుకుని వచ్చి అందరూ కూడా రాళ్లతో కొట్టి చంపేశారండి. ఎవరిని? ఆకాన్ని, కుమారులను, కుమార్తెల కుటుంబీకులను. అంతేకాదు ఇక్కడ మనం గమనించవలసింది, తనకు కలిగిన ఎద్దులు గాని గాడిదలు గాని తాను సంపాదించింది మొత్తము కూడా ఏమండి అక్కడ రాళ్లతో కొట్టి అగ్ని చేత కాల్చివేయటం జరిగింది. దానికి ఆకోరు లోయ అనే పేరు పెట్టబడింది. ఎందుకు ఇలా జరిగింది? యెహోవా కోపోద్రేకం అంట అప్పుడు మల్లుకొందంట. ఎప్పుడైతే ఆకాన్ని రాళ్ళ చేత కొట్టి చంపేశారో అప్పుడు యెహోవా కోపోద్రేకం మల్లుకొనెను అని రాయబడి ఉంది. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే, ఇక్కడ ఈ ఆకాను ఒక్కడే తప్పు చేశాడు, కానీ తల్లిదండ్రుల చేసిన పాపం వలన బిడ్డలకు కూడా ఏమండి పాపం పుణ్యం తెలియని, అపశము తెలియని బిడ్డలకు భయంకరమైన శాపాన్ని తీసుకుని వచ్చాడు. ఒకవేళ నేను అనుకున్నాను ఏమనంటే, ఈ ఆకాను ఆ బంగారు కమ్మిని అదంతా తీసుకుని వచ్చి గుడారంలో దాచిపెట్టాడు కదండి. దాచిపెట్టినప్పుడు అందరూ అనుకుని ఉంటారు, పక్కన వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే, అరే భలే పని చేశాడు, చక్కగా ఆ బంగారు కమ్మి తీసుకొచ్చేసాడు, వారి బిడ్డల భవిష్యత్తు ఒక్క రోజులో కోటీశ్వరుడు అయిపోయాడు, ఏదేదో ఆ ఆలోచన చేసుకుని ఉండవచ్చు. ఎందుకంటే అది దోపుడు సొమ్ముగా వచ్చింది. అంతేకాదు బంగారు కమ్మి అనేకమైన నగలు చేసుకోవచ్చు. అంతేకాదు తన బిడ్డలకు చక్కటి కట్నాలు ఇచ్చి పెళ్లిని చేయొచ్చు, లేదా వారికి చక్కటి ఆస్తి ఒక్క రోజులోనే సమకూర్చేశాడు. అరే నేను కూడా తీసుకుంటే బాగుండేదని పక్కన వాళ్ళు అనుకుని ఉండవచ్చు. ఏమండి యథార్థత అని ఎంతవరకు యథార్థంగా ఉండాలి, ఎంతవరకు భక్తి కరెక్ట్ గా చేయాలి, ఎంతవరకు నిజాయితీగా ఉండాలి, ఏదో ఒకటి చేయకపోతే మనం పైకి రాలేం అని అనుకుంటూ చాలా మంది అనుకుంటారండి. లేదు 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 చాలా జాగ్రత్తగా గమనించండి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా. దేవుడు యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు, యథార్థవంతుల వంశం వారు దీవించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆకాను లాంటి వారిని చూసి ఏదో ఒకటి చేయకపోతే మనం పైకి రాలేం, ఏదో ఒకటి చేయకపోతే మనం ఏదో ఒక మోసం చేయకపోతే, లేకపోతే ఒకరిని ముంచకపోతే మనం పైకి రాలేం, లేకపోతే ఆ వ్యాపారంలో మోసం చేయకపోతే పైకి రాలేం అని చాలా మంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అది వారికి శాపంగా మారుతుందని తెలియట్లేదు. ఆకాను చూసి కూడా ఆ రోజుల్లో చాలా మంది అనుకుని ఉండవచ్చండి, ఆరిపోయే దీపాన్ని కాంతి ఎక్కువ అన్నట్టుగా ఒక్క రోజులో ఇతడు కోటీశ్వరుడు అయిపోయాడు. కానీ దేవుడు అన్నాడు, మీలో ఎవరైతే ఆ పని చేశారో దేవుడు చూస్తున్నాడండి. మన రహస్యమందు చేసే ప్రతి పాపము ఒకవేళ మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. ఆకాను పట్టుకుని రాళ్ల చేత కొట్టి చంపేశారండి. కానీ ఆకాను చేసిన పాపమే కాదు, ఆకాను చేసిన పాపాన్ని బట్టి కుమారులు కుమార్తెలకు ఆ శాపాన్ని తీసుకుని వచ్చాడు. కుమారులు కుమార్తెలు ఏం చేశారండి? వాళ్ళు ఏమి చేయకపోయినా కేవలం ఆకానుకి కుమారులు అంటే ఆకానికి సంతతి అయినందువలన, ఈ భయంకరమైన దురాశాపరుడైన ఈ ఆకానుకు పుట్టడం వలన వారు చేసిన తప్పిదం అన్నమాట అండి. చాలా దారుణం అండి. ఇలాంటి తల్లిదండ్రుల వల్ల పిల్లలు చాలా మంది నలిగిపోతూ ఉన్నారండి.
వారు చేసిన భయంకరమైన అకృత్యాల వలన, ఏమంటే వారు చేసిన పాపపు క్రియలు, వారి చెడు క్రియల వలన ఆ పాపము పిల్లలకి ఏమంటే శాపంగా మారే పరిస్థితులు ఉన్నాయండి. చాలా బాధాకరమైన సంగతి ఏమిటంటే 8వ అధ్యాయం యెహోషువ గ్రంథం 2వ వచనం మనం చదివితే, నీవు యెరికోకును దాని రాజుకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకు చేసేదవు. అయితే ఇక్కడ గమనించండి, అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. కొల్లగా దోచుకొనవలెను. దేవుడు ఈ సంఘటన అయిపోయిన తర్వాత వాళ్ళతో కూడా చంపటం, దేవుని కోపం చల్లారింది. ఆ తర్వాత మళ్ళీ దేని మీద అయితే హాయి అనే పట్టణం మీద ఓడిపోయారో మళ్ళీ దేవుడు అన్నాడు, మీరు భయపడద్దు, జడియొద్దు, మీరు యుద్ధ సన్నద్ధులై మళ్ళీ హాయి మీదకి వెళ్ళండి, నేను చెప్పినట్టుగా వెళ్ళండి అని చెప్పి ఒక ప్లాన్ ఇచ్చి పంపించాడు. పంపించేటప్పుడు చెప్పాడు ఏమనంటే, యెరికోకి ఎలా చేసావో దీనికి అలాగే చేస్తావు, కానీ యెరికోకి హాయికి ఉన్న డిఫరెన్స్ ఒకటి ఉంది. ఏమిటంటే అక్కడేమో యెరికోలో ఏమీ తీసుకోవద్దన్నాడు. అది బంగారం అయినా, వెండి అయినా, ఏదైనా పశువులైనా, ఏదైనా ఏమీ తీసుకోవద్దన్నాడు. అన్ని అగ్ని చేత కాల్చివేయబడాలన్నాడు. ఇక్కడేమని చెప్పాడంటే హాయి పట్టణం మీదకి వచ్చేటప్పటికి దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకోవచ్చు అన్నాడు. నేను అనిపించింది ఏమండి, ఆకాను కొంచెం ఓర్పుగా ఉంటే, యెరికో తర్వాత హాయే కదా, హాయి పట్టణమే కదా, చక్కగా దేవుడు ఏమంటున్నాడు, హాయి పట్టణంలో మీకు ఎంత కావాలంటే అంత దోచుకోండి, ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఆలోచన చేయండి ప్రియులారా. చాలా మంది ఇలాగే యథార్థతని ఎంతవరకు ఉండాలి, ఏదో ఒకటి చేయకపోతే మనం పైకి అనుకుంటున్నారా? దేవుడు తగిన సమయంలో తగిన రీతిగా మనం దీవించేవాడే ఉన్నాడు. యెరికో పట్టణంలో ఒక బంగారు కమ్మి తీసుకున్నాడండి, హాయిలో అవసరమైతే 10 బంగారు కమ్మిలు తీసుకోమన్నాడు. ఏమవుదో దేవుడే తీసుకోమన్నాడు. హాయికి ఎలా, యెరికోకి ఎలా చేస్తాను, అందరి కత్తివాత అతను చేసిండి, అందరి మీద నేను విజయం ఇస్తాను, అంతేకాదు దాని సొమ్మును పశువులు మీకు ఎంత కావాలని తీసుకోండి అన్నాడు. చూసారండి, అనుకుంటున్నారా? ఇలాంటి ఆకాను లాంటి వారిని చూసి ఏమండి, నీతి నిజాయితీ అని ఎంతవరకు ఉండాలి, యథార్థతని ఎంతవరకు ఉండాలి? ఏమొస్తుంది మనకి? అదిగో పెడా జీవించేవారు ఇట్లా ఉండి అలా పైకి వచ్చేస్తున్నారు, ఇలా ఉండి అలా సంపాదించేస్తున్నారు, ఇలా ఉండి అలా మేడలు కట్టేస్తున్నారు. మనం ఏంటి ఇలాగే ఉండిపోతున్నాం? యథార్థత అంటూ, దేవుడు అంటూ, వాక్యం అంటూ, పరిశుద్ధత అంటూ ఇలాగే ఉండిపోతున్నాం ఏంటి అని అనుకుంటున్నారా? తగిన సమయం వచ్చినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం ఎంత ఉన్నతంగా ఉండబోతుందో మనం ఊహించలేనంత రీతిలో దేవుడు మనం ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు మనం నేర్చుకోబోతున్నది ఏంటంటే, తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి పిల్లల మీదకి శాపాన్ని తీసుకుని వస్తున్నాం. ఇక్కడ అభంశుభం తెలియని ఆకాను యొక్క కుమారులు కుమార్తెలు వారు చనిపోతున్నారు. చనిపోయేటప్పుడు అడుగుంటారు, నానా ఏం జరిగింది, ఎందుకు వారు మనం రాళ్ళతో కొడుతున్నారు? నిన్న మొన్నటి వరకు మనం అందరం కలిసే ఉన్నాం కదా, ఒకే దేవుని ఆరాధన, ఎందుకు ఇలా జరిగింది? ఏమండి, ఆ సమయంలో ఏమి చేసినా కూడా కుమారులు కుమార్తెలు రక్షించబడారు. ఒకవేళ అనుకుని ఉంటాడు, నా పిల్లల పెళ్ళిళ్ళు నేను ఘనంగా చేసేస్తాను, నా పిల్లల భవిష్యత్తు సెటిల్ అయిపోతుంది, ఎందుకంటే బంగారు కమ్మి తీసుకున్నాను, వెండికి తీసుకున్నాను అని ఎన్నో రకాలుగా ఆలోచన చేసి ఉండవచ్చు అండి. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఇలాగే ఆలోచన చేస్తూ ఉన్నారు. దోపుడు సొమ్మిని, లేకపోతే ఎవరినో ఏదో చేసి తీసుకుని, ఏమండి, లేకపోతే అన్నదమ్ములను మోసం చేసి, లేకపోతే ఏమంటే మాట్లాడలేని వారిని, లేకపోతే అమాయకులను మోసం చేసి దోచుకున్న సొమ్ముతో తమ కుమారులకు కుమార్తెలను ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు. కానీ అదంతా కూడా వారికి శాపంగానే మారుతుంది తప్ప అది ఆశీర్వాదకరమైన సొమ్ము కాదండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆకాను కుమారులు కుమార్తెలు చనిపోవడానికి వారి కుమారులు కుమార్తెలు ఏ తప్పిదము చేయలేదు, కానీ ఆకాను చేసిన తప్పిదం వల్ల అభంశుభం తెలియని పిల్లలు నలిగిపోతూ ఉన్నారు. అవును, మనం చేసే తప్పిదం వల్ల, మనం చేసే ఇబ్బందుల వల్ల, మనం చేసే పాపపు పనుల వల్ల, మనం చేసే శాపపు క్రియల వల్ల పిల్లలు నలిగిపోతున్నారు. పిల్లల మీదకి అది శాపం వస్తుంది. కాబట్టి గమనించండి ప్రియులారా, ఆకాను చేసిన తప్పిదము వారి పిల్లల మీదకి శాపం తీసుకుని వచ్చింది. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అలాగే 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 31వ వచనం, యెషయి కుమారుడు భూమి మీద బ్రతికున్నంత కాలం నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలగదు కదా, కాబట్టి నీవు వర్తమానం పంపి అతనిని
నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పాను. అంతటా యోనాతాను అతడు ఎందుకు మరణ శిక్ష పొందవలెను, అతడు ఏమి చేసినని సౌలును అడుగగా, ఇక్కడ మరొక తండ్రి కనపడుతున్నాడు సౌలు అండి. ఇతనిని దేవుడు ఇశ్రాయేలు మీద మొట్టమొదటి రాజుగా చేశాడు. ఇతని యొక్క ప్రవర్తన బాగున్నందువలన, దేవుని మాటకు విధేయత చూపనందువలన ఇతనిని దేవుడు ఏం చేశాడంటే, అయ్యా నీ రాజ్యం నీ వద్ద నుండి తీసివేసి ఆయన చిత్తానుసారమైన ఒక మనుషుని దేవుడు కనుగొని ఉన్నాడు అని చెప్పి అతని రాజ్యాన్ని దేవుడు తీసివేయాలని నిర్ణయించాడు. ఆల్రెడీ దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. సౌలు తర్వాత దావీదు రాజుగా చేయాలి. దేవుని యొక్క ప్రణాళిక అది, దేవుని చిత్తంలో అలా ఉంది. దేవుడు అలా ఆ రీతిగా ఎన్నుకున్నాడు దావీదుని, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ సౌలు దేవుని ఏర్పాటుకు వ్యతిరేకంగా, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా తన యొక్క రాజకీయ ధోరణులతో తన కుమారుడైన యోనాతానుని తన తర్వాత రాజుగా చేయాలనే ప్రణాళికలో ఉన్నాడు. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఏమిటి అంటే దావీదు రాజుగా ఉండాలని. కానీ ఇక్కడ సౌలు యోనాతాను రాజుగా చేయాలంటే దావీదును చంపేయాలి. కాబట్టి ఇదే ప్రణాళిక చొప్పున ఉదయం లేచిన దగ్గర నుంచి దావీదు ఎక్కడున్నాడు, దావీదుని చంపాలి, ఇదే ఆలోచనతో సౌలు తిరుగుతూ ఉన్నాడు. దావీదుని చంపేస్తే నా కుమారుడైన యోనాతాను రాజు అయిపోతాడు. యెషై కుమారుడైన దావీదుని చంపేస్తే సౌలు కుమారుడైన యోనాతాను రాజు అయిపోతాడనే ఆలోచనతో సౌలు ప్రయత్నాలు మొదలుపెట్టాడు, ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఆ విషయం యోనాతానుతో కూడా చెప్తూ ఉన్నాడు. అదే మనం ఇక్కడ చదువుకున్నాం. యోనాతానుతో ఏమన్నాడంటే, యెషై కుమారుడైన దావీదు బ్రతికుంటే నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలగదు, నా తర్వాత నువ్వే రాజుగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ దురాలోచన, ఈ దుష్ట ఆలోచన యోనాతానుకు ఉందా అంటే, సౌలు కుమారుడైన యోనాతానుకు ఉందా అంటే అది లేదు. యోనాతాను తండ్రి చేస్తున్న ఆ భయంకరమైన దుష్ట కార్యాలను విభేదించిన వ్యక్తిగా ఉన్నాడు, వాటిలో ఏకీభవించిన వ్యక్తిగా లేడు యోనాతాను. ఇక్కడ మనం గమనించాలి, యోనాతాను చాలా మంచివాడు, అంతేకాదు దావీదుకి ప్రాణ స్నేహితుడు. దావీదు ప్రాణాన్ని కాపాడటంలో ముందు వరుసలో ఉన్నాడు. ఏమండి, తన తండ్రి యొక్క పరిస్థితి ఏమిటో కనుక్కుని ఎప్పటికప్పుడు దావీదుకి సమాచారం పంపిస్తూ దావీదును తప్పించాడు, మరణం నుండి తప్పించుకుంటూ వస్తున్నాడు, కాపాడుతూ వస్తున్నాడు. దావీదు హృదయము యోనాతాను హృదయం ప్రేమవేసుకుపోయినాయి. యోనాతాను దావీదులు చాలా ప్రేమ కలిగిన వారు. యోనాతాను ఏమి కూడా స్వార్థంతో మా నాన్న నన్నే రాజుగా చేయాలంటున్నాడు కదా అని దావీదుని నమ్మించి గొంతుకోయాలా లేదా మోసం చేయాలని ఆ ఆలోచన లేదండి. అసలు మా నాన్న నా గురించి ఎంత ఆలోచన చేస్తున్నాడు, నన్ను రాజుగా చేయాలనుకుంటున్నాడని యోనాతానుకి అస్సలు ఆలోచన లేదు. ఇక్కడ అంటున్నాడు చదివిన వచనంలో, ఎందుకు అతడు మరణం అవ్వాలి, ఏం చేశాడు మరణానికి తగిన పని అని తండ్రితో విభేదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఇంత మంచివాడైన యోనాతాను కూడా, ఇంత మంచివాడు, ఇంత ప్రేమ కలిగిన వాడు, ఏమండి తనకు రాజ్యం వస్తున్న స్వార్థ బుద్ధి లేనివాడు, దేవుని చిత్తానికి లోబడిన వాడు. అంతేకాదు దేవుని చిత్తంలో ఎవరు రాజుగా ఉంటే ఆల్రెడీ దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు, దావీదే రాజు అవుతాడు అనే మంచి ఆలోచన కలిగి ఉన్నవాడు. కానీ ఒకానొక రోజున సౌలును అతని కుమారులు కూడా, 3 కుమారులు ఏమండి గిల్బోవా పర్వతంలో చనిపోయారండి. కారణం ఏంటో తెలుసా అండి? సౌలు చేసిన ఈ పనుల వల్ల, సౌలు చేసిన ఈ భయంకరమైన ఏమంటే దుష్ట ఆలోచనల వల్ల. సౌలు కుమారుడు మంచివాడే, ప్రేమించేవాడే, దేవుని చిత్తానికి లోబడిన వాడే, కానీ యోనాతానుకు తండ్రి సౌలు అయినందువలన. గమనించండి ప్రియులారా, ఇలాంటి తల్లిదండ్రుల వల్ల పిల్లలు ఎంతగా నలిగిపోతున్నారు. ఆకాను కుమారులు కుమార్తెలను చూసాం. అంతేకాదు ఇక్కడ సౌలు కుమారుడైన యోనాతాను మనం చూస్తూ ఉన్నాం. యోనాతాను అసలు చనిపోవలసిన వ్యక్తి కాదు, కానీ సౌలు యొక్క దురాలోచన వల్ల, సౌలును పట్టిన దురాత్మ వలన, ఏమండి తండ్రి చేసిన పని వలన, తల్లిదండ్రులు చేసే పని వలన పిల్లలకి శాపం తీసుకుని వస్తూ ఉన్నారు. జాగ్రత్త. ఒకవేళ తల్లిదండ్రులు చేసిన పనులు వారి వరకే శిక్ష పడితే పర్వాలేదు, కానీ తల్లిదండ్రులు చేసిన పాపాలు ఏమంటే వీరికి తరతరాలు అంటుకుంటూ వస్తున్నాయి, తరతరాలు శాపంగా మారుతూ వస్తుంది. ప్రియులారా గమనించండి. ఆ తర్వాత
పాజిటివ్ వేలో మనం ఆలోచన చేస్తే 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా. ఇక్కడ మనము గమనిస్తే సౌలు యొక్క 3 కుమారులు చనిపోయారండి. సౌలు యొక్క 3 కుమారులు చనిపోయారు. సౌలు యొక్క సంతానంలో ఇంకా ఎవరు కూడా లేరు, ఎవరు లేరు, అందరూ చనిపోయారు. చనిపోయేసరికి ఇక్కడ అప్పటికి దావీదు రాజు అయిపోయాడు. దావీదుని దేవుడు ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. ఇప్పుడు సౌలు కుటుంబీకులలో ఎవరికైనా నేను ఉపకారం చేయాలి యోనాతానును బట్టి అంటే, యోనాతాను కుమారుడైన ఇక్కడ మెఫీబోషెతు అనే వ్యక్తి, ఇతడు ఏంటి అంటే కుంటివాడు, ఎక్కడ ఉన్నాడు అని విచారణ చేసి అతన్ని తన అంతఃపురాన్ని తెప్పించుకుని, ఎవరో సౌలు మనవుడిని తెప్పించుకుని ఆ సౌలు మనవుడితో చెప్తున్న మాట మనం ఇప్పుడు చదివామండి. ఏమన్నాడు? నువ్వు భయపడొద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారం చేస్తాను. ఏంటి ఆ ఉపకారం అంటే, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిస్తా. అంతేకాదు, నువ్వు సదాకాలము రాజు భుజించే భోజనం అంటే నా బల్ల యొద్ద నువ్వు భోజనము చేస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, దావీదు తలుసుకుంటే సౌలు ఆస్తి మొత్తం కూడా దావీదు పేరు మీదకు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే తన కుమారునికి వచ్చుగా. దావీదుని అడిగేవాడు ఎవరు లేరు. సౌలు ఆస్తి అంతా కూడా తన పేరుకు తెచ్చుకేసుకుని ఏదో ఒక 10వ పరకో మెఫీబోషెతుకి ఇచ్చి, నీకు ఎంతకంటే ఎక్కువ ఎందుకులే, నువ్వు బ్రతుకు, నీ బ్రతుకు నువ్వు బ్రతుకని వదిలేయచ్చు. కానీ సౌలు సంపాదించిన భూములన్నీ కూడా, సౌలు భూమి అంతా కూడా మొత్తము కూడా తీసుకుని ఆ కుంటివాడైన మెఫీబోషెతు పేరు మీద దావీదు పెట్టించాడు. యథార్థంగా సౌలు సంపాదించిన భూమిలో 1 సెంటు భూమి కూడా దావీదు తీసుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. కుంటివాడైన మెఫీబోషెతు పేరు మీదే పెట్టించాడు. అంతేకాదు, ఆ మెఫీబోషెతు దాసుడైన సీబాని చెప్పాడు, నువ్వు సదాకాలం కూడా ఇతనికి నువ్వు దాసుడిగా ఉండి ఇతని యొక్క పొలాలన్నీ కూడా నువ్వే సాగు చేసి అతనికి ఆహారం నువ్వు తీసుకుని రావాలి అని, అతని కుటుంబీకులకు ఆహారం ఇవ్వాలని చెప్పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అందుకనే దావీదు కుటుంబం మనం ఆలోచన చేసేస్తే నిత్యము కూడా దేవుని సన్నిధిలో ఉండేటట్లుగా దేవుడు దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దావీదు బిడ్డలను ఆశీర్వదించాడు. సదాకాలము ఒక వ్యక్తిని సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. నీ గర్భంలో నుండి వచ్చే సంతానాన్ని ఒక్కడిని నేను సింహాసనం మీద కూర్చుంటాను, నీ రాజ్యము సదాకాలం ఉంటుందని దేవుడు దావీదు యొక్క కుటుంబం పట్ల అద్భుతమైన కృపను చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థవంతులను దేవుడు దీవించేవాడై ఉన్నాడు. యథార్థవంతుల సంతతి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. యథార్థవంతుల వంశం వారు భూమిని స్వతంత్రించుకుంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా గమనించండి. కానీ ఇక్కడ ఆకాను చూసిన, సౌలును చూసిన, ఏదో నా కొడుకు ఏదో చేసేయాలి, నేను అది చేసేయాలి, ఇది చేసేయాలని ఇతరులను మోసం చేసి, లేకపోతే ఇతరులను చంపేసేసి, ఇతరులను తొక్కేసేసి నేను పైకి రావాలని చెప్తే అది వాళ్ళకి శాపంగా మారిందే తప్ప అది ఆశీర్వాదకరంగా లేదు. ఆ కుటుంబాలు చిందరవందరైపోయినాయి. కానీ ఇక్కడ మనం దావీదు కుటుంబం చూస్తే నేటికి నిలబడే ఉంది దావీదు సంతానం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించండి, మనం చేసిన పనుల వల్ల బిడ్డలకు శాపాన్ని తీసుకురాకుండా యథార్థంగా భక్తి చేద్దాం. దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని కట్టుకుందాం. ఏమండి, ఎవరినో మోసం చేసి ఏదో చేసేద్దాం అనుకుంటే అది శాపమే కానీ అది ఆశీర్వాదం కాదని గ్రహించి దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతుకుదాం. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, కృప కలిగిన దేవా, నాయన ఇప్పటి వరకు ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడాలని మేము నమ్ముచున్నాం. ప్రతి ఒక్కరిని బలపరచండి, నీ ఆత్మతో నింపండి. ఈ వాక్యం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా దీవించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోవమని, అనారోగ్యం బిడ్డలు స్వస్థపరచమని, ఎవరు ఎటువంటి అవసరంతో ఉన్నారు, ఎటువంటి సమస్యలతో ఉన్నారు, ప్రతి సమస్యకు నాయన పరిష్కారం అనుగ్రహించు. ఇప్పటికే
మరి నాయన వాక్యానుసారంగా అయా ఇప్పటికీ అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే అటువంటి శాపపు కాడిని విరగొట్టి వారి కుటుంబానికి మేలు దయచేది. ఇప్పటికీ అలాంటి పనులు చేసి వారి బిడ్డల విషయాల్లో శోధన ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఆ కుటుంబాన్ని ఆదరించండి, నిలబెట్టండి. తిరిగి ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు కాబట్టి వారు కూడా నీ సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టే కృప దయచేయమని, మేలుతో తృప్తిపరచమని, దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా నీ బిడ్డల కుటుంబాలు ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి స్తుతించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ఆరాధన ఆరాధన నే బ్రతికిన కాలమంతా నీకే ఆరాధన 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 నే బ్రతికిన కాలమంతా యేసుకారాధన నేను నడిచే మార్గములో నాకు వెలుగువై నడిచావు నేను పొందిన గాయములను చేతితో తుడిచావు నన్ను ఆదరించినావు నన్ను రక్షించినావు నన్ను ఆదరించినావు నన్ను రక్షించినావు ఆరాధన ఆరాధన నే బ్రతికిన కాలమంతా ఏకే ఆరాధన 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 నే బ్రతికిన కాలమంతా యేసుకారాధన తల్లి తండ్రి మరచిన నన్ను తల్లిలా ప్రేమించితివే బంధుమిత్రు విడిచిన కానీ నీ ప్రేమను చూపితివే తల్లి తండ్రి మరచిన కానీ నీ ప్రేమను చూపితివే బంధుమిత్రు విడిచిన కానీ నీ స్నేహము చూపితివే నీవే నా బంధువయ్యా నీవే నా స్నేహితుడవయ్యా నీవే నా బంధువయ్యా నీవే నా స్నేహితుడవయ్యా ఆరాధన ఆరాధన నే బ్రతికిన కాలమంతా నీకే ఆరాధన 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 నే బ్రతికిన కాలమంతా యేసుకారాధన నా స్థితులు చూసి నా కొరకు వచ్చితివే నా పాపమంతయు సిలువలో మూసితివే నా స్థితులు చూసి నా కొరకు వచ్చితివే నా పాపమంతయు సిలువలో మూసితివే నీలా ఎవరు లేరయ్యా నీలా ఎవరు రారయ్యా నీలా ఎవరు లేరయ్యా నీలా ఎవరు రారయ్యా ఆరాధన ఆరాధన నే బ్రతికిన కాలమంతా నీకే ఆరాధన 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 నే బ్రతికిన కాలమంతా యేసుకారాధన హల్లెలూయా. Our address Pastor Yoshua Kamela Pedro Prayer Church Lalagaru Gurulu Mandal Krishna District Andhra Pradesh. Our pin code 521366. Our phone number 74271167.